ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత రోజా సంచలన కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసులు పెడతావా పెట్టుకో, జైల్లో పెడతావా పెట్టుకో అంటూ రోజా సవాల్ విసిరారు. మళ్ళీ తమ ప్రభుత్వం వస్తుందంటూ మాజీ మంత్రి రోజా సవాల్ విసిరారు. ఇక వడ్డీతో సహా అప్పుడు తిరిగిస్తామంటూ మాజీ మంత్రి రోజా సీఎం డిప్యూటీ సీఎంలకు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో రోజా ఈ సంచలన కామెంట్ చేశారు. తమ ప్రభుత్వం తిరిగి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రోజా వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ కీలక మహిళా నేత రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజలకు చంద్రబాబు నరకం చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులపై అప్పులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమలు చేయాలని హామీలు ఇచ్చి చంద్రబాబు ఇప్పటి వాటిని అమలు చేయకుండా సాకులు వెతుకుతున్నారంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని లెక్కలు చెప్తున్నాయంటూ ఆమె చెప్పుకొచ్చారు. 6 నెలల్లోనే అలీబాబా అరడజన్ దొంగల్లాగా మారారంటూ కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైసీపీపై కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న తీరుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కార్యకర్తలను వేధిస్తున్న కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఆమె హెచ్చరించారు. ఇదే సమయంలో ఆమె పార్టీ ఓటమిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రోజా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మొన్న ఎన్నికల్లో దిగజారు రాజకీయాలు కూటమి ప్రభుత్వమే కాకుండా మన పార్టీలో ఉన్న వాళ్ళు చేయడం వల్ల ఈ జిల్లాలో ఎప్పుడు అత్యధికంగా రావాల్సిన సీట్లు తగ్గాయి. రాబోయే ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో జగనన్నకి ఈ చిత్తూరు జిల్లా ఎప్పుడు అండగా ఉంటుందని నిరూపించే అన్ని సీట్లు కుటుంబంతో సహా గెలవాలని కూడా దానికి ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులాగా లీడరు పనిచేయాలని కోరుకుంటూ కార్యకర్తలకు చెప్పిన వెంటనే ధైర్యంగా ఉండండి. తప్పు చేసిన వారు ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని మనం సంక్షేమం అభివృద్ధి చేసిన మనం ఎందుకు భయపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు నియోజకవర్గంలో నేనున్నాను, జిల్లాలో కరుణాకర్ రెడ్డి గారు ఎంపీలు ఉన్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మన పార్టీ పోరాటంలో నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు చూసి మనని నమ్మిన కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలి, మన నోట్లేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్న చిత్తశుద్ధితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేసుకుంటూనే వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి కోసం మనం పని చేయాలా ఉందా? మరి ఎవడో కేసు పెడతాడని ఒకడు, ఎవడో జైల్లో పెడతాడని ఒకడు ఉద్యోగం తీసేస్తాడని ఒకడు ఇలా భయపెడుతూ మనని ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది ఒకటే, నువ్వు కేసు పెడతావా పెట్టా, జైల్లో పెడతావా పెట్టా, కేసులు పెట్టడానికి, విధ్వంసాలు సృష్టించడానికి భక్తితో సహా ఉద్యోగాలు పోయే వాళ్ళందరికీ కూడా గుడ్ బుక్ లో పేర్లు వేసి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి బయటపడేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేసులు పెడతావా పెట్టుకో, జైల్లో పెడతావా పెట్టుకో, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు వడ్డీతో సహా మీకు తిరిగి చెల్లిస్తామంటున్నారు మాజీ మంత్రి వైసీపీ మహిళా నేత రోజా. ఇక ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో రోజా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, చిత్తూరు జిల్లా వైసీపీ సమావేశంలో రోజా చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్గా రచ్చలేపుతున్నాయి. రోజా ఎందుకు అంత ఘాటుగా స్పందించారు? ఒక్కసారిగా కూటమి ప్రభుత్వంపై రోజా ఎందుకు అలా విరుచుకుపడ్డారు?
ఏదైతే నిన్న నగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ రోజా తీవ్ర స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే గడిచిన 6 నెలలుగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలను పచ్చి మోసాలు చేస్తూ ఇప్పుడే ప్రజల చేత తిరస్కరించబడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇదనేసి కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా ఏదైతే అభివృద్ధి పరంగా కూడా జీరో, ఏం చేసింది ఏం లేదు, తప్పుడు వాగ్దానాలతో ప్రజల్లోకి వచ్చి గెలిచారే తప్ప నిజాయితీగా గెలవలేదు. ఇప్పటికీ జగన్ ఎందుకు ఓడించామనేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నారనేసి కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటు ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అంటూ రైతులకు ప్రతి ఒక్కరికి డబ్బులు పడేటివి ఇప్పుడు ప్రతి అక్కజలను అందరినీ కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని కూడా ఆమె ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా వైసీపీ ఎప్పుడు తగ్గదని, ఎప్పుడు ప్రజల్లో ఉండే పార్టీ, అనునిత్యం మేము ప్రజల కోసం పోరాడతామనేసి కూడా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో వైసీపీ పరిపాలనలో ఎటు విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసి పెడితే ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి వైన్ షాపులను అభివృద్ధి చేసుకుంటుందే తప్ప జేబులు నింపుకోవడానికి అలీబాబా 40 అరడజన్ దొంగలాగా తయారయ్యారే తప్ప ఎటువంటి అభివృద్ధి చేయడం లేదనేసి కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. వీటన్నిటితో పాటు వైసీపీలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే నిన్న రోజే చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆమె ఆవేదనతో ఆమె పూర్తి స్థాయిలో గవర్నమెంట్ మీద, ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలోనే మీరు కేసులు పెట్టుకోండి, జైల్లో పెట్టుకోండి, భయపడేది లేదు, మీకోసం మీపై మేము పోరాడుతూనే ఉంటాము, ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పోరాడతారనేసి కూడా రోజా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా వీళ్ళంతా లాలూచిపడి పరిపాలన చేస్తున్నారు కానీ ప్రజల కోసం పరిపాలన చేయడం లేదనేసి కూడా ఆమె ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సో తమ ప్రభుత్వం వస్తే వడ్డీతో సహా తిరిగిస్తామంటున్నారు మాజీ మంత్రి రోజా. వైసీపీ కార్యకర్తలపై వేధింపులు ఆపాలంటున్నారు. చిత్తూరు జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశంలో రోజా ఈ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తమ ఓటమికి వైసీపీ కారణం కాదని, తమ ఓటమికి కూటమి చేసిన తప్పుడు ప్రచారమే కారణమంటూ రోజా మండిపడ్డారు. మొత్తం మీద ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లపై అయితే తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసులు పెడతారో జైల్లో పెట్టుకుంటారో మీ ఇష్టమున్న పనిచేయండి, మా ప్రభుత్వం వచ్చినాక మీ సంగతి చూస్తామంటూ రోజా హెచ్చరించిన పరిస్థితి. మొన్న ఎన్నికల్లో దిగజాడు రాజకీయాలు కూటమి ప్రభుత్వమే కాకుండా మన పార్టీలో ఉన్న వాళ్ళు చేయడం వల్ల ఈ జిల్లాలో ఎప్పుడు అత్యధికంగా రావాల్సిన సీట్లు తగ్గాయి. రాబోయే ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో జగనన్నకి ఈ చిత్తూరు జిల్లా ఎప్పుడు అండగా ఉంటుందని నిరూపించే
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది.